నమస్తే నిజం న్యూస్ కి స్వాగతం. పెబ్బేరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కారుపాకుల వెంకటరాములు యాదవ్ ఆధ్వర్యంలోని తెలంగాణ తల్లి మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మెంబర్ ఆఫ్ రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి సోనియా గాంధీ అనేక రాజకీయ దుష్టి శక్తులు తెలంగాణ స్వరాష్ట్ర కళను అడ్డుకోవాలని చూసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్ర కళను సాకారం చేసిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని పెబ్బేరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ శ్రీమతి సోనియా గాంధీ చేసిన సేవలను కొనియాడటం జరిగింది. తెలంగాణ విగ్రహాన్ని ఆవిష్కరిస్తా ఉంది. ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇది రావడం చాలా ఇది మరి 10 సంవత్సరాలు తెలంగాణ తల్లి విగ్రహం పెడతా ఉన్నటువంటి వాళ్ళు విగ్రహం పెట్టలేదు. కానీ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ వారి ఆశీస్సులతో ఈరోజు విగ్రహావిష్కరణ జరుగుతూ ఉంది. అది కూడా పెద్దగా గొప్పగా జరుగుతూ ఉంది. ఇదంతా తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కాలంగా మన ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. ఈరోజు లాస్ట్ రోజు కూడా మన ఉత్సవాలు కూడా ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మాట అయితే ఇచ్చిందో 6 గ్యారెంటీల పైన కూడా దిగ్విజయంగా కూడా పూర్తి చేస్తూ ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే తప్పేటువంటిది ఎక్కడ కూడా ఉండదు. మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ తల్లి ఇచ్చినటువంటి సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా ఈ యొక్క ఉత్సవాలు చేసుకోవడం చాలా ఆనందదాయకము. అందులో మా అందరు కూడా అవకాశం రావడము చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.